Hi, hello friends, welcome to Swan Institute YouTube channel. Come to myself, I am Mahesh Achari, registered with NSE, National Stock Exchange. Registration certificate could be gamanachandi along with working as a marketing partner with the Zerodha Demat company. And ఎవరైనా సరే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఇప్పుడే ఓపెన్ చేయండి. మీకు సపోర్ట్ గైడెన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చండి. స్వాన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి టైప్ చేయగానే మీకు ఇన్స్టిట్యూట్ వస్తుందండి. అలాగే మీరు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చండి, స్వాన్ SIFM అని టైప్ చేసి. అలాగే జస్ట్ డయల్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, స్వాన్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేసి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్. ఎస్ ఫ్రెండ్స్, టుడే మనము రైట్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. రైట్ ఇష్యూస్ గురించి మనం చక్కటి వీడియో చేసాము ఒకటి, చాలా చక్కటి స్పందన కూడా వచ్చింది. సో ఎవరైనా సరే మిస్ అయిన రైట్ ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, దయచేసి క్లిక్ చేసి రైట్ ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలుసుకోండి. సో మనం ఈరోజు వచ్చేసి రైట్ ఎంటైటిల్మెంట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. రైట్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసిన తర్వాత రైట్ ఎంటైటిల్మెంట్స్ అనేవి మనకు క్రియేట్ అయ్యాయి డిమాట్లో. అలాంటి వారికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని మీరు ఫ్యూచర్లో ఎటువంటి రైట్ ఇష్యూ వచ్చినా సరే మీరు దీని ద్వారా ఫాలో చేసి సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. సో ముందుగా మనకు ఈ షేర్స్ని క్రియేట్ చేయాలన్నా, రైట్ ఇష్యూ పార్టిసిపేట్ చేయాలన్నా, ఆఫర్ ఫర్ సేల్ రావాలన్నా, ఏ ఇష్యూ జరగాలి సరే మనకు RTA డిపార్ట్మెంట్ ఉంటారండి, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అని చెప్పి. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ రైట్ ఇష్యూస్ కానీ IPO కానీ ఎవ్రీథింగ్ విల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మనమైతే హ్యాపీగా రైట్ ఇష్యూస్లో పాల్గొంటాము. ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు L&T ఫైనాన్స్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కదండి. సో L&T ఫైనాన్స్ కంపెనీలో మనం రైట్ ఇష్యూస్కి అప్లై చేసాము, మనకైతే షేర్స్ వచ్చాయి. సో ఈ రైట్ ఇష్యూస్ గురించి వచ్చిన తర్వాత వీటిని ఏం చేయాలి, మనకైతే డిమాట్లో వచ్చాయి. రైట్ ఇష్యూస్ వచ్చినటువంటి షేర్స్ని ఈజీగా మనము L&T ఫైనాన్స్ సంబంధించినటువంటి వచ్చినటువంటి షేర్స్ని ఈజీగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ మనం వెళ్ళి ఈ రైట్ ఇష్యూస్లో ఎలా పాల్గొనాలి ఏంటి అనే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దయచేసి చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్ కూడా పెట్టాను యూజ్ఫుల్ అనేది. సో మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో మొదటగా అయితే రైట్ ఇష్యూస్లో పాల్గొనాలంటే మనమైతే అమౌంట్ పే చేయాలని చెప్పి అనుకున్నారు కదండి. సో 65 రూపీస్తో డిస్కౌంట్ వచ్చింది, మనమైతే పే చేయాలి. సో మనకైతే కన్ఫర్మేషన్ మెయిల్స్ కూడా వచ్చి ఉంటాయి. నాకైతే ఇక్కడ February 1st ఒకటి మెయిల్ వచ్చిందండి, L&T ఫైనాన్స్ హ్యాస్ అనౌన్స్డ్ అని చెప్పి నాకు వచ్చాయి అని చెప్పి ఒక మెయిల్ అయితే వచ్చింది. దీంతో పాటుగా మనం ఇక్కడ గమనించండి, ఈ మెయిల్ మనకు వచ్చిన తర్వాత మెయిల్లో చెక్ చేస్తే కనుక మీకు రైట్ ఇష్యూ, రైట్ ఎంటైటిల్మెంట్ అనేది ఏ డేట్న వచ్చాయి ఇక్కడ గమనించండి. మీరు ఎంటైటిల్మెంట్స్ ఎప్పుడు వచ్చాయి, ఇష్యూ ఎప్పుడు ఓపెన్ అయ్యింది, లాస్ట్ డేట్ ఫర్ ఆన్ మార్కెట్ రెనౌన్సియేషన్ ఆఫ్ రైట్ ఎంటైటిల్మెంట్స్ అని చెప్పారు. February 10th అయిపోతుందండి 2021. ఇష్యూ క్లోజింగ్ వచ్చేసి మనకు February 15th అయిపోతుందండి. సో ఇది గుర్తించాలి మీరు. డేట్ అలాట్మెంట్ కూడా గుర్తించండి మీరు. 23rd February అలాట్మెంట్ జరుగుతుంది, 24th అయితే మనకు క్రియేట్ అయిపోతాయి ఈ షేర్స్ అన్నీ. తర్వాత డేట్ ఆఫ్ లిస్టింగ్ వచ్చేసి February 26th 2021 ఫ్రైడే అండి. సో మనకు అప్పుడు మాత్రమే ఈ షేర్స్ అన్నీ అలాట్మెంట్ అవుతాయని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చాలా సింపుల్ అండి. మనం IPOలో అయితే ఎలా అలాట్మెంట్ చేస్తామో, IPO బిడ్డింగ్ ప్రక్రియ ఎలా జరిగింటుంది, తర్వాత అలాట్మెంట్ జరిగిందా లేదా, ఎప్పుడు లిస్టింగ్ అవుతుందని చెప్పి అదే మాదిరిగానే రైట్ ఇష్యూస్ కూడా. తర్వాత ఇక్కడ గమనించండి, నాకు ఒక మెయిల్ కూడా వచ్చింది, January 26th వచ్చిందండి ఇది. సో నేను అప్లై చేసిన తర్వాత నాకు కన్ఫర్మేషన్ అనేది ఇది. సో నాకు ఫోలియో నెంబరు, తర్వాత DPID, క్లయింట్ ఐడి సంథింగ్ అని మెన్షన్ చేశారు ఇక్కడ. సో రైట్ ఎంటైటిల్మెంట్స్ గురించి మనము తెలుసుకుందామండి ఇప్పుడు. RE రైట్ ఎంటైటిల్మెంట్ షేర్స్, వాటిని మనం కొనాలా, అమ్మాలనా, లేదా అసలు ఏంది కథ అనేది మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. దయచేసి క్లియర్గా వాచ్ చేయండి ఈ వీడియో. సో మనమైతే ఇప్పుడు లైవ్లోకి వెళ్దామండి, లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ Zerodha ఇంటర్ఫేస్. మీరు గమనించండి, ఇక్కడ మన క్లయింట్ ఐడి, ఫండ్స్, ప్రొఫైల్, ఎవ్రీథింగ్ ఇక్కడ గమనించవచ్చు. రైట్, ఒకసారి వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. వాచ్ లిస్ట్లోకి రండి. ఇది గమనించవచ్చు మీరు. నిఫ్టీ స్టిల్ బూమప్ వెళ్తూనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా more than 1200 పాయింట్స్ గెయిన్ అయింది. సెన్సెక్స్ కూడా మీరు గమనించవచ్చు 1000 పాయింట్స్లో ఉంది. రైట్, ఇప్పుడు మనము L&T ఫైనాన్స్ గురించి మాట్లాడదామండి. L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ గురించి మనం రైట్ ఇష్యూస్లో ఎలా పాల్గొనాలి, ఎప్పుడు ఎంట్రీ, రికార్డ్ డేట్, ఎవ్రీథింగ్ మనకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము, ప్రీవియస్ వీడియోలో. మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు రైట్ ఇష్యూ అంటే ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి లైవ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో బెటర్ గో విత్ దట్ వీడియో. అండ్ రైట్ ఇష్యూస్లో మనం ఎంటైటిల్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి చేస్తున్నటువంటి వీడియో ఇది.
ఇప్పుడు మనం గమనిద్దామండి, ఎల్ఎన్టీ ఫైనాన్స్లో అయితే మనకు 5 షేర్లు ఉన్నట్లు ఇక్కడ గమనిస్తుంది. ఒకసారి పోర్ట్ఫోలియో చెక్ చేద్దాము. పోర్ట్ఫోలియో క్లిక్ చేసిన తర్వాత నా పోర్ట్ఫోలియో ఇదండి, మీకు ఇక్కడ పర్సంటేజ్ గమనించవచ్చు. 80% రిటర్న్స్ వచ్చాయి నా ఇన్వెస్ట్మెంట్కి. ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను 1-2 షేర్స్ అలా తీసుకుంటూ ఉంటాను. నేను అలా తీసుకున్న స్టాక్స్ భారీగా పెరిగాయి. సో అలా తీసుకున్నటువంటి వాటిలోనే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా నేను వన్స్ అపాన్ టైం తీసుకున్నాను. 6 months 8 months బ్యాక్ 57 రూపీస్ దగ్గర గమనించవచ్చు మీరు. టాప్లో 5 క్వాంటిటీ ఉన్నాయి. యావరేజ్ ప్రైస్ వచ్చి 57.85 దగ్గర తీసుకున్నాను నేను. సో ప్రజెంట్ వచ్చేసి 93.40 ఉంది. రిటర్న్స్ పాయింట్ ఆఫ్ చూస్తే 60% నాకు రిటర్న్స్ వచ్చింది ఇందులో. సో ఇప్పుడైతే నాకు వాళ్ళు రైట్ ఇష్యూ అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా ఎలిజిబిలిటీ అనమాట. అంటే ఒక షేర్కి ఎలిజిబిలిటీ ఉన్నాను రైట్ ఎంటైటిల్మెంట్ తీసుకోవడానికి. నాకు కావాలంటే అప్లై చేసుకుంటాను, నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం నేను ఇక్కడ రైట్ ఎంటైటిల్మెంట్ని ఇక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు. నేను అమ్మేసుకోవచ్చు అండి. అంటే నాకు 0తో స్టార్ట్, నాకు ఫ్రీగా ఇచ్చారనమాట. సో నాకు ఇక్కడ ప్రైస్ ఎంత నడుస్తుంది అనుకోండి, నిన్న గమనించవచ్చు మీరు 18 రూపీస్ 20 రూపీస్ దగ్గర 22-23 రూపీస్ దగ్గర నడుస్తూ ఉంది. ఈరోజు 27 పెరిగింది. అంటే మార్కెట్లో షేర్ ప్రైస్ పెరుగుతూ ఉంది అనుకోండి, రైట్ ఎంటైటిల్మెంట్ సంబంధించిన ఈ ప్రైస్ కూడా పెరుగుతూ పోతుంది. కాబట్టి రైట్ ఎంటైటిల్మెంట్స్ మీకు ఎన్ని వచ్చాయో ఇక్కడ మీకు ప్రైస్ కూడా అంత పెరుగుతూ పోతూ ఉంటుంది. సో బెటర్ ఇది గుర్తుపెట్టుకోండి. సో నాకు 27 రూపాయలు హ్యాపీగా ఫ్రీగా వచ్చినట్లే అనమాట. బికాజ్ నాకు కట్ ఆఫ్ రికార్డ్ డేట్ లోపల నాకు షేర్స్ ఉన్నాయి కాబట్టి హోల్డింగ్స్లో 5 షేర్లు నాకు వాళ్ళు బేస్ చెప్పినట్లు 74:17 అన్నాడు. అంటే 74 షేర్స్ ఎవరైతే హోల్డింగ్లో ఉన్నాయో వాళ్ళకు 17 షేర్లు ఇస్తారన్నాడు. మినిమం 5 షేర్స్ ఉన్నప్పటికీ 5 షేర్స్ కంటే ఎక్కువ ఉండాలి, 74 కంటే తక్కువ ఉండాలి. ఎన్నైనా ఉన్నాయండి, ఒకటైతే ఖచ్చితంగా ఇస్తారండి. సో 74 అయితే పెట్టుకున్న వాళ్ళ పైన ఉంటే 17 వస్తున్నాయి. సో నాకు అవి లేదు కాబట్టి ఒకటి. సో 27 రూపాయలు నాకు డిస్కౌంట్ అనమాట, ఫ్రీగా వస్తుంది నాకు హ్యాపీగా. నేను అమ్మేసినాను అనుకోండి, ఈ 27 రూపాయలు నాకు ప్రాఫిట్ అనమాట, జస్ట్ హోల్డింగ్ చేసినందుకు మాత్రమే. లేదు నాకు షేర్స్ కావాలి, ఇది ఇంకా లాంగ్ రన్లో ఇది 140-150కి వెళ్తుంది ఇంకో 6 monthsకి షేర్ ప్రైస్ అనుకున్న వాళ్ళు, అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి ఇది చాలా బెటర్ అండి. స్టాక్ మంచి స్టాక్ ఇది. సో మీరు తీసుకోవడం బెస్ట్. ఇలాంటి స్టాక్స్లో మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానుకుంటే మాత్రం రైట్ ఇష్యూస్లో పాల్గొని మీకు వచ్చినటువంటి ఎన్ని అర్హతలు ఉన్నాయనుకో. అంటే ఇప్పుడు మనకు ఒకటి వచ్చిందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాది లైవ్లో చెప్తున్నాను. సో నాకు వచ్చినటువంటి ఒకటి రైట్ ఇష్యూలో ఎలా పార్టిసిపేట్ చేసి మనము అర్హత సాధించాం కాబట్టి మనము ఇట్స్ లైక్ ఏ ప్రిలిమినరీ అనమాట. ఒక ఎలిజిబిలిటీ టెస్ట్లో మనం పాస్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏమంటారు దాన్ని, మెయిన్స్ అనమాట. మెయిన్స్ ఎగ్జామ్లో మనం పార్టిసిపేట్ చేసి వీటిలో మనము షేర్స్ని పొందగలడానికి ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఈజీ అండి ఇది, నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడైతే మనము అమ్మకూడదు అనుకున్నాను. సో బ్యాక్ వచ్చేద్దాం. సో ఒకసారి వాచ్ లిస్ట్లోకి వచ్చేద్దాం. తెలియని వాళ్ళు ఎలా దీన్ని యాడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ. సింపుల్ అండి, ఎల్ అండ్ సింబల్ కొట్టేసి టీ, ఎల్ఎన్టీ స్పేస్ FH అని కొట్టండి. ఫైనాన్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ అనమాట దాని మీనింగ్. సో ఉంది కదండి ఇక్కడ మనకు 1 2 3 చూడండి, ఇక్కడ 4th one చూడండి, ఎల్ఎన్టీ ఫైనాన్స్ RE-BE అని ఉంది 4th one. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ది రైట్ ఎంటైటిల్మెంట్ సంబంధించింది అండి ఇది. సో దాన్ని యాడ్ చేసుకోవాలి, ప్లస్ గుర్తు కొట్టండి, యాడ్ అయిపోద్ది. బ్యాక్ రండి, ఎస్ యాడ్ అయిపోయింది. ఈ విధంగా మరి వాచ్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడైతే వీటిని ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు కాబట్టి మనం రైట్ ఇష్యూస్లో పాల్గొనాలి కాబట్టి మనము రైట్ ఇష్యూస్లో ఎంటైటిల్మెంట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేశాను, ఒకసారి గమనించండి. సో ఎప్పుడు డేటు February 1st నుంచి February 10th వరకు మీరు ఈ రైట్ ఇష్యూస్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ 10th 11th తర్వాత, అంటే 15th డేట్ పెట్టినప్పటికీ మనకు 10th వరకు ఎలిజిబిలిటీ ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఇవి ఇన్విజిబుల్ అయిపోతాయి అనమాట, కంటికి కనిపించవు, అంటే ఆవిరైపోతాయి, ఎక్కడ ఉండవు, డిస్ప్లే ఉండదు అంతే. మనం జనరల్గా బ్యాంక్ నిఫ్టీ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఇన్విజిబుల్ అయిపోతాయి కదండి, మాయమైపోతాయి. అలాగే ఇది కూడా మాయమైపోతాయి. సో ఈవెన్ దో మీరు హోల్డింగ్స్లో షేర్స్ ఉన్నప్పటికీ, మీకు రైట్ ఎంటైటిల్మెంట్ షేర్స్ మీకు హోల్డింగ్స్లో వాళ్ళు క్రియేట్ చేసినప్పటికీ, మీరు ప్రాఫిట్ వాటిని అమ్మేసి ప్రాఫిట్ తీసుకోకుండా మర్చిపోయినా, తర్వాత రైట్ ఎంటైటిల్మెంట్లో పార్టిసిపేట్ చేసి వాటిని బుక్ చేసుకోకపోయినా ఇవి ఇన్వాలిడ్. సో ఆ డేట్ అయిపోయింది అనుకోండి, ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. February 10th లోపలే మీరు చేసుకోవాలి ఎంతసేపు అయినా సరే. లేదనుకోండి హ్యాపీగా అమ్మేసి పడేయండి, ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం రైట్ ఎంటైటిల్మెంట్ పార్టిసిపేట్ చేయడానికి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడైతే మా వన్ ఆఫ్ ఫ్రెండ్ ఇక్కడ తీసుకున్నారండి, నేను సజెస్ట్ చేశాను ఆయనకు ఎల్ఎన్టీ ఫైనాన్స్ షేర్స్ తీసుకోండి అని చెప్పి. రైట్ ఇష్యూలో
ఆయన పార్టిసిపేట్ చేశారు. రికార్డ్ డేట్ లోపల తీసుకున్నారని క్వాంటిటీ 225 షేర్స్ అయితే కొన్నారు 106 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు. సో ప్రజెంట్ 93 రూపీస్ ఉందండి, ఇక్కడ గమనించవచ్చు మీరు. తర్వాత ఆయనకు హోల్డింగ్స్లో క్రియేట్ అయినటువంటి రైట్ ఎంటైటిల్మెంట్స్ కూడా మీరు గమనించవచ్చు. కింద బాటంలో 51 అని వచ్చాయి చూడండి బాక్స్లో. 51 L&T ఫైనాన్స్ RE అని వచ్చింది, రైట్ ఎంటైటిల్మెంట్స్. దాని ఎదురుగా మీరు గమనించండి, రైట్ ఎంటైటిల్మెంట్ ప్రైస్ వచ్చేసి మీరు 26.85 రూపీస్ నడుస్తుందండి. అంటే ఈయన 26.85 రూపీస్తో 51 క్వాంటిటీతో ఆయనకి ఎంత వచ్చిందంటే కింద టోటల్ 1369.35 రూపీస్. అంటే ఇప్పుడు ఆయన కావాలనుకుంటే ఎగ్జిట్ చేసుకుంటే 1369 రూపీస్ ఆయనకు క్రెడిట్ అవుద్ది. బట్ పైన ఉన్నటువంటి లాస్ 2900 రూపీస్, అంటే కొన్న తర్వాత షేర్ ప్రైస్ కొలాప్స్ అయింది కాబట్టి అక్కడ ఉందన్నమాట. సో ఎనీహో అయినప్పటికీ ఆయనకు మీడియం లాస్ ఉంది. బట్ ఇతను కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఈయన రైట్ ఎంటైటిల్మెంట్స్లో పార్టిసిపేట్ చేసి రైట్ ఇష్యూస్లో పాల్గొంటున్నాడు. రైట్, ఇక్కడైతే మనము గూగుల్ మీదకి వెళ్దాము. గూగుల్కి వచ్చేసి LINK లింక్ టైమ్ క్లిక్ చేయండి. లింక్ టైమ్ అని క్లిక్ చేశారు. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. లింక్ టైం క్లిక్ చేశారు. ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఈ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, స్క్రాల్ చేసుకోవచ్చు, మీరు స్వైప్ లెఫ్ట్ రైట్ చేసుకోవచ్చు కావాలంటే. L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ కంపెనీది లైవ్లో రన్నింగ్లో ఉంది కాబట్టి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో రైట్ ఇష్యూ అప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం క్లిక్ హియర్ ఫర్ పేమెంట్స్ త్రూ ఆర్ వ్యాప్ అంటున్నారు. సో మనమైతే దీనికి అమౌంట్ పే చేయాలన్నాం కదండి, మనం క్లెయిమ్ చేసుకోవాలి. మనకు ఒకటైతే ఎలిజిబిలిటీ ఉన్నాం కదా, సో వాటిని మనం క్లెయిమ్ చేసుకోవాలి. రైట్, ఇక్కడైతే మనం క్లిక్, ఇలా ఓపెన్ అయింది. సో రైట్ ఇష్యూ అప్లికేషన్ అనేది పేమెంట్ చేస్తున్నాము, 65 రూపాయలు డిస్కౌంట్కి ఇస్తున్నాడు కాబట్టి మనమైతే IPOలో ఎలా షేర్స్ని మనము బిడ్డింగ్ చేస్తున్నామో మనం కూడా బిడ్డింగ్ చేస్తున్నాము. గుర్తుపెట్టుకోవాలి మీరు, అదర్ పర్సన్కి ఎలిజిబిలిటీ లేదు. ఎవరికైతే హోల్డింగ్స్లో L&T ఫైనాన్స్ RE అని వచ్చాయో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేస్తున్నారనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ డిపార్ట్మెంటల్ జాబ్స్ పడినప్పుడు ఆ క్యాడర్ ఆ డిపార్ట్మెంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాస్తారనమాట. మామూలు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఎవ్రీ స్టూడెంట్ అప్లై చేస్తారు ఆ జాబ్ కోసం, అందరు కాంపిటీషన్కి వస్తారు, IPO లాగా అనమాట. ఇది వచ్చేసి డిపార్ట్మెంటల్ జాబ్ ఉన్నట్లు అనమాట. అంటే ఎవరికైతే రైట్ ఎంటైటిల్మెంట్ షేర్స్ వచ్చాయో వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. సో అదండి. సో ఇక్కడ చూడండి, షేర్ హోల్డర్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇక్కడ మనము కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే మీకు L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి. రైట్, ఇక్కడ DPID క్లిక్ చేయాలండి. DPID ఎలా గమనించాలి? మీకు వచ్చినటువంటి DPID ఎక్కడ ఉంటుందంటే, మీకు వచ్చినటువంటి మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ DPID ఉంటుంది. సో ఆ DPIDని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే నేను నా DPIDని చెక్ చేసుకొని మీకు చెప్తాను. మీ DPIDని ఎంటర్ చేసుకోవాల్సింది. మీ మెయిల్ ఓపెన్ చేయకండి. మీ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మీ DPID ఎలా ఉందో మీరు గమనించాలి. సో L&T ఫైనాన్స్ సర్వీసెస్ రైట్ ఇష్యూ నాకు అలాట్ అయింది. ఎస్, ఇలా ఉందండి. సో నాకైతే 26th జనవరిన అలాట్మెంట్ వచ్చిందని చెప్పి వచ్చింది మనకు, ఎంటైటిల్మెంట్ వచ్చిందని చెప్పి నాకు వచ్చింది. సో ఇక్కడ DPID అని టాప్లో గమనించండి. ఇక్కడ మహేష్ ఆచారి, ఇక్కడ DPID క్లయింట్ ఐడి ఫోలియో నెంబర్ అని చెప్పి ఏదైనా సరే ఒకటి ఇక్కడ ఇచ్చారు. కింద కూడా గమనించవచ్చు మీరు, ఇక్కడ ఈ బాక్స్లో నా DPID ఉంది. తర్వాత 5 షేర్లు నా దగ్గర ఉన్నందుకు వాడు నంబర్ ఆఫ్ రైట్స్ ఎంటైటిల్మెంట్ ఒకటి ఇచ్చాడండి. సో మనకైతే ఒకటి ఉంది కాబట్టి సో DPIDని మనము కాపీ చేసుకోవాలి. సింపుల్గా దాని మీద అలాగే ప్రెస్ చేసి హోల్డ్ చేయండి, కాపీ అవుద్ది. సో కాపీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరైతే పేస్ట్ చేసేయండి. ఇంకా రిమైనింగ్ పాన్ నెంబర్ అండి, మీ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో రెసిడెంట్ ఇండియానే. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మీ డీమ్యాట్ అకౌంట్కి ఏది ఇచ్చారో అది. మెయిల్ ఐడి కూడా ఇవ్వాలండి.
సింపుల్ అండి. ఇలా మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డిపిఐడి ఇచ్చారు. తర్వాత కంటిన్యూ. ఇలా కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందండి. ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలంటుంది, నో ప్రాబ్లం. అక్కడ ఎంటర్ చేయకపోతే నాట్ ఏ ప్రాబ్లం, మీకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. థర్డ్ బాక్స్లో చూడండి, నెంబర్ ఆఫ్ షేర్స్ యాజ్ ఆన్ రికార్డ్ డేట్. సో మనకు రికార్డ్ డేట్కి ఎన్ని షేర్స్ మనకి ఉన్నాయంటే 5 షేర్స్ ఉన్నాయంటున్నాడు. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంటైటిల్డ్ మనకు ఎన్ని వచ్చాయంటే 1 వచ్చాయి. ఓకే, ఇక్కడ మీకు స్టార్ హ్యాష్ గుర్తుతో ఒకటి వచ్చింది, నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్. సో మనం ఇప్పుడు డిఫాల్ట్గా 0 ఉంటుంది కాబట్టి మనం దాన్ని రఫ్ చేసేసి మనకి ఎన్ని ఎలిజిబిలిటీ ఉన్నామండి రైట్ ఎంటైటిల్లో అంటే, నాకు 1 మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నాను కాబట్టి నేను 1 మాత్రమే చేస్తాను. నాకు 1 క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అమౌంట్ 65 రూపాయలు పే చేయాలని చెప్పి మనకు రిమైండర్ గుర్తొస్తూ ఉంది. సో ఈ విధంగా అనమాట. సో మీరు తప్పుగా 2 కొట్టినప్పటికీ 130 అడుగుతుంది. బట్ అది అడుగుతుంది ఇన్కేస్ మీరు మర్చిపోయి 2 షేర్స్ లేదా 5 షేర్స్ 10 షేర్స్ కొడితే మల్టిపుల్ అమౌంట్ అయితే వస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 10 కొడదామండి, 650 అని వస్తుంది. మీరు కంటిన్యూ కొట్టి పేమెంట్ చేసిన తర్వాత అక్కడ పేమెంట్ అయింది అనుకోండి, ఒక్కొక్కసారి అది రిజెక్షన్ అవుద్ది, అప్లికేషన్ రిజెక్ట్ అవుద్ది, అమౌంట్ రీఫండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎందుకంటే మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి, మీకు ఎన్ని రైట్ ఇష్యూస్లో ఎంటైటిల్మెంట్ ఉన్నాయో వాటిని మాత్రమే కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేయండి. సింపుల్ అండి. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత సింపుల్ అండి. ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు మాత్రం నెట్ బ్యాంకింగ్లోనే పే చేస్తాను అనుకుంటే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా పే చేస్తారనుకున్న వాళ్ళైతే యూపీఐ క్లిక్ చేసుకోవచ్చు. అంటే గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, పేటిఎం ఇలాంటి ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే యూపీఐ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మన బ్యాంక్, మన డీమ్యాట్ అకౌంట్కి ఏ బ్యాంక్ ఇచ్చారో అదే గుర్తుపెట్టుకోండి, ఆ బ్యాంకుని మనకు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ పేరు మీద ఉన్నటువంటి బ్యాంకు ఇక్కడ క్లిక్ చేయకుండా సపోజ్ వచ్చేసి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా డీమ్యాట్కి లింక్ అయిందండి, నేను అనుకోకుండా ఎస్ బ్యాంక్ అని క్లిక్ చేశాను. అయినప్పటికీ మీరు చేయొచ్చు, బట్ మళ్ళీ అడిషనల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డీమ్యాట్ అకౌంట్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో, లింక్ అయితే నో ప్రాబ్లం. మీకు ఎస్ బ్యాంకు, ఎస్బీఐ, ఐసిఐసిఐ 3 బ్యాంకులు లింక్ అయినాయనుకోండి మీ డీమ్యాట్ అకౌంట్కి, మీరు 3 బ్యాంకుల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. సో అది ఐడెంటిఫై చేస్తుంది. సో లేదు కొంతమంది డీమ్యాట్లో ఒక బ్యాంక్ అకౌంటే ఉన్నవాళ్ళు, ఎస్బీఐ ఉన్న వాళ్ళు మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ఉన్న వాళ్ళు మాత్రమే ఐసిఐసిఐ సెలెక్ట్ చేసుకోవాలి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్న వాళ్ళు కోటక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాది ఉంది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేశానండి. మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎస్. తర్వాత నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్, మీ బ్యాంకులో మీ పేరు ఎలా ఉందో అది. అకౌంట్ టైప్ అండి, ఒక్కొక్కసారి కొంతమంది సేవింగ్స్ ఉంటుంది, కొంతమంది జాయింట్ అకౌంట్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ సెలెక్ట్ క్లిక్ చేసి సింగిలా జాయింటా, సింగిల్, జాయింట్ ఉన్న వాళ్ళు జాయింట్ క్లిక్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత రీఎంటర్ బ్యాంక్ అకౌంట్. ఈ విధంగా ఫస్ట్లో మీరు ఎన్ని రైట్ ఇష్యూస్కి ఎలిజిబిలిటీ ఉన్నారో అది ఫస్ట్ షేర్ హోల్డర్ డీటెయిల్స్ అని ఎంటర్ చేశారు పైన. సెకండ్ ఫేజ్లో వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎంత ఏంటి, బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు. అంతేనండి, సింపుల్. ఇక్కడ మీరు గమనించవచ్చు నోటు, ఇన్ కేస్ యూ ఆర్ మేకింగ్ పేమెంట్ ఫ్రమ్ ఏ బ్యాంక్ అకౌంట్ విచ్ ఈస్ నాట్ లింక్ టు యువర్ డిమాట్ అకౌంట్ అండ్ ఆల్సో ఇన్ కేస్ యూ ఆర్ నాట్ ఫస్ట్ హోల్డర్ సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ క్యాన్సిల్. సో ఒకసారి మీరు చదువుకోండి, సింపుల్ అవన్నీ. సో కన్ఫర్మేషన్ అనమాట, నేనైతే కరెక్ట్గా పే చేస్తున్నాను, థర్డ్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేయట్లేదు అని చెప్పి మీరు ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టగానే ₹1 మీకు క్రియేట్ అవుతుందని చెప్పి ముందుగా చెప్తున్నారు, ₹1 బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతుందని. సో థర్డ్ పార్టీ పేమెంట్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే చేయరు అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే నా బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ నేను వ్యాలిడేట్ చేయాలన్నమాట. సో వ్యాలిడేట్, క్లిక్ ఆన్ ద వ్యాలిడేట్. వ్యాలిడేట్ అయిందండి. ఒకవేళ మనం బ్యాంక్ అకౌంట్ తప్పు కొట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు పోయింటే అది తీసుకోదు, ఇన్వాలిడ్ వస్తుంది. సో వ్యాలిడేట్ అయింది. ఇప్పుడు నేను మేక్ ఏ పేమెంట్, సో పేమెంట్ చేయాలనుకుంటున్నాను. ఎస్. సో మీరు వ్యాలిడేట్ క్లిక్ చేసిన తర్వాత మీకు రికార్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి. మనము ఓకే క్లిక్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకు పేమెంట్ వెళ్ళింది, పేమెంట్కి వెళ్తుంది అనమాట. సో పేమెంట్ నేను యూపీఐ నుంచి పే చేస్తానని చెప్పాను కాబట్టి, సో మన యొక్క ఫోన్పే అయితే ఫోన్పే ఐడి, గూగుల్ పే అయితే గూగుల్ పే, పేటిఎం అయితే పేటిఎం, ఈ విధంగా మనము ఎంటర్ చేయాల్సి వస్తుందన్నమాట. సో నేనైతే ఫోన్పే నుంచి పే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎస్, నేను ఫోన్పే ఐడిని క్లిక్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ విధంగా నేనైతే ఫోన్పే ఐడి క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు పేమెంట్ అడుగుతుందండి అది. ఎస్, పేమెంట్ అయితే వెళ్ళింది అంటున్నారు. సో నేను అక్కడికి వెళ్ళి పేమెంట్ అయితే పే చేయాల్సి వస్తుందన్నమాట. చూద్దాం నోటిఫికేషన్లు ఏమైనా వస్తుందో చూద్దామండి. ఎస్, డైరెక్ట్గా మనకు వచ్చేసింది. సో ఈ విధంగా 65 రూపీస్ ఉందన్నమాట. సో నేను రైట్ ఎంటైటిల్మెంట్ ఒక షేర్ మాత్రమే ఉంది, 65 రూపాయలు డిస్కౌంట్ దొరుకుతుంది కాబట్టి నేను పే చేయాలనుకుంటే ఎస్ పే చేయాలి. సో 65 రూపీస్ పే చేస్తున్నాను. సో సమ్టైమ్స్ ఇది ఫోన్పే ఫెయిల్ అయిందండి. సో ఫెయిల్ అయింది. సో నాకైతే పేమెంట్ డీటెయిల్స్ ఇన్వాలిడ్ అథెంటికేషన్ అట్ బ్యాంక్ ద్వారా అథెంటికేషన్ రాలేదు కాబట్టి ఫెయిల్ అయింది. సో ఇటువంటి సందర్భంలో మీరైతే దయచేసి ఇంకో స్టెప్లో చెప్తాను, నేను నెట్ బ్యాంకింగ్లో ట్రై చేయండి. సో మనం నెట్ బ్యాంకింగ్లో కూడా పే చేయడానికి ట్రై చేద్దామండి. రైట్ అండి, ఇప్పుడైతే మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయడానికి ట్రై చేద్దాం. సేమ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేస్తాను, చూడొచ్చు. బట్ ఇక్కడ యూపీఐ బదులు నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. రైట్, నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేశాను. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నేను వ్యాలిడేట్ చేయాలి. ఎస్, వ్యాలిడేట్ క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మేషన్ వచ్చిందండి. సో మన కన్ఫర్మేషన్ అనేది 1 రూపీ కూడా క్రెడిట్ అవుతుంది. ఇక్కడ గమనించవచ్చు మీరు, యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ 1 రూపీ అని కూడా వచ్చింది మనకు. ఇప్పుడు మేక్ ఏ పేమెంట్, రికార్డెడ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఇందాక వచ్చింది. ఇప్పుడు మనం నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఎస్, మీరు గమనించండి, 65 రూపాయలు వ్యాలిడేట్ చేయని చెప్పి అడుగుతుంది, కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎస్, కన్ఫర్మ్ చేయాలి. ఎస్, టైమింగ్తో సహా రికార్డ్ అయింది. సో ఇంకొకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది, 65 రూపీస్ ఓన్లీని. కన్ఫర్మ్. ఇక్కడ మీకు హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది ఒకటి. ఎస్, మనకు వచ్చిన ఓటీపీ కూడా క్లిక్ చేసాము. ఈ విధంగా హై సెక్యూరిటీ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి. యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్. ఈ విధంగా మనము యూపీఐ ద్వారా రాకపోతే మనం దీని ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ఈ విధంగా సక్సెస్. మనకైతే ఈ రైట్ ఇష్యూలో నేనైతే ప్రాఫిట్ బుక్ చేయకుండా కావాలనే ఉద్దేశంతో రైట్ ఎంటైటిల్మెంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఒక షేరు నాకైతే 65 రూపాయలు కూడా పెట్టి నేను పే చేశాను. సో నాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చిందండి. బ్యాంక్లో కట్ అయినట్లు కూడా 65 రూపీస్ కట్ అయినట్లు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అట్ ది సేమ్ టైం మనకు మెయిల్ కూడా వచ్చి ఉంటుందండి. ఒకసారి మెయిల్ కూడా చెక్ చేద్దాం. సో మెయిల్ అయితే ఇంకా రాలేదు. సో ఈ విధంగా అయితే మనము రైట్ ఎంటైటిల్మెంట్లో పార్టిసిపేట్ చేశాము, సక్సెస్ వచ్చింది. ఈ విధంగా మీరు ఈజీగా ఈ స్టెప్స్ని యూజ్ చేసుకొని మీరు
రైట్ ఎంటైటిల్మెంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరైతే పార్టిసిపేట్ చేయాల్సింది డేట్ వచ్చేసి ఫిబ్రవరి 10th లోపల మీరు పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇంకో చిన్న డౌట్ అండి ఫైనల్గా. ఇప్పుడు చాలామంది రైట్ ఎంటైటిల్మెంట్ గురించి తెలియదండి, ఎల్ఎన్టీ అనౌన్స్మెంట్ చేసింది, మేము అప్పుడు తెలియదు, చాలామంది ఇప్పుడు చెప్తున్నారు, సో నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు, ఎస్ మీరు తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఎలాగంటే ఇందాక నేను ప్రాసెస్ చెప్పినట్లు రైట్ ఎంటైటిల్మెంట్లో పాల్గొనొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు మీరు అంటే నాకు వచ్చాయి కాబట్టి నేను పార్టిసిపేట్ చేశాను, నాకు 65 రూపీస్ పెట్టేసి నాకు డిస్కౌంట్కి వస్తుంది, మార్కెట్లో షేర్ ప్రైస్ 94 నడుస్తుంది. ఓకే, మరి ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎలా తీసుకోవాలండి, మాకు రాదు కదా రైట్ ఎంటైటిల్మెంట్ అంటే. ఎస్, రైట్ ఎంటైటిల్మెంట్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ, చూడొచ్చు మీరు ఇక్కడ. వీళ్ళందరూ అమ్మేవాళ్ళండి, సెల్లర్స్, రెడ్ కలర్లో ఉన్న వాళ్ళు సెల్లర్స్. రైట్ ఎంటైటిల్మెంట్ మాకు వద్దు అని చెప్పి కొంతమంది అమ్ముతూ ఉంటారు, ఇంకొంతమంది ఫ్రెష్గా లేని వాళ్ళు ఎంటర్ అవుతుంటా అంటారు, ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ చిన్న లాజిక్ మీకు అర్థం కావాలి. ఇప్పుడు 28 రూపీస్ పెట్టి ఇప్పుడు దీన్ని కొంటే మనకు ఎన్ని కొంటే ఇక్కడ అన్ని రైట్ ఎంటైటిల్మెంట్స్ పాల్గొనొచ్చు అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి కొన్నాను అనుకోండి, నా పెట్టుబడి ఎంత అంటే 28 రూపాయలు నడుస్తుంది కాబట్టి ఒకటి తీసుకుంటున్నాను, ఒకటి మాత్రమే ఎలిజిబిలిటీ నాకు. అంటే ఒకటి తీసుకుంటే 28 రూపాయలు నేను పెట్టి వీళ్ళకి ఇచ్చి నేను తీసుకుంటున్నాను, వాడికి ఏం ఫ్రీగా వచ్చింది, నాకు వచ్చినట్లు. సో 28 రూపాయలు వాడికి ఇచ్చేస్తున్నాను. తర్వాత రేపొద్దు నాకు ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది, నేను పార్టిసిపేట్ చేస్తే, ఇందాక రైట్ ఎంటైటిల్మెంట్ పార్టిసిపేట్ చేస్తే ఎంత చేస్తుంది అంటే 65 రూపీస్కి నాకు డిస్కౌంట్ వస్తుంది. సో నాకు యావరేజ్గా నాకు ఎంత పడిందంటే ఒక షేర్ నాకు అంటే, ఒకసారి క్యాల్కులేట్ చేసి చూద్దామండి. ఇప్పుడు నేను 28 రూపీస్ పెట్టి ఒక షేర్ కొన్నాను, ప్లస్ రైట్ ఎంటైటిల్మెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇందాక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లు 65 రూపీస్ మళ్ళీ నేను పే చేయాలి. అంటే అప్రాక్సిమేట్గా నాకు ఎంత వస్తుందంటే, అంటే నా కాస్ట్ అంటే నాకు కొన్న ధర 93 రూపీస్. సో 93 రూపీస్ ఉంది, ప్రజెంట్ మార్కెట్లో ఎంత ఉందంటే ఈరోజు 94 ఉంది కాబట్టి స్టిల్ మనకైతే 1 రూపీ ప్రాఫిట్లో ఉంటాము అని చెప్పి మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, మరి ఫిబ్రవరి 10th వరకు అయితే మంచిగా ఉండొచ్చు, మ్యాక్సిమం ఇది కొంచెం పుషప్ చేయడానికి వెళ్తారు, 95, 98, 100 వరకు వెళ్ళే కూడా స్కోప్ ఉంది, బట్ గ్యారంటీ చెప్పలేం, బట్ స్కోప్ అయితే ఉంది. ఇలా అయితే పర్లేదండి. అంటే మీరు కొన్న ధర ప్రైస్ దగ్గర నుండి 93 మనకు వచ్చింది ఇక్కడ నుండి ఆ రోజు నడిచేటువంటి ప్రైస్ అంటే ఫిబ్రవరి 10th తర్వాత 14th, 15th అనుకోండి, అప్పుడు మనకు ప్రైస్ 100 అబోవ్ నడుస్తూ ఉంటే మనకి 8 రూపాయలు మనకు సేఫ్ అనమాట, 7 రూపీస్ మన గెయిన్లో ఉంటాం కాబట్టి సూపర్ ప్రాఫిట్లో ఉంటాం. ఒక షేర్కి 8 రూపీస్ అంటే మీరు తీసుకున్నటువంటి రైట్ ఎంటైటిల్మెంట్స్ మీరు 100 తీసుకోండి, సో 700 ప్రాఫిట్లో ఉన్నట్లే కదా. 1000 తీసుకున్న వాళ్ళకి 7000, 10,000 షేర్లు తీసుకున్న వాళ్ళకి 70,000 ప్రాఫిట్ వస్తుంది. ఈ సింపుల్ ఈ రైట్ ఎంటైటిల్మెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల. సో చాలా గుర్తుపెట్టుకోండి, ఈజీ అండి. చాలామంది ఇలా కూడా ఎంటర్ అయిపోయి కూడా ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు చాలా విధంగా ఉంటారు, అంటే డైరెక్ట్గా. ఎందుకంటే ఇటువంటి రైట్ ఎంటైటిల్మెంట్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ అండి, చాలా అరుదుగా ఉంటారు అనమాట. అంటే ఇది చాలా కాంప్లెక్స్గా ఉందని చెప్పి చాలామంది జోలికి వెళ్ళరు, ఎంతసేపున షేర్స్ కొంటారు వెళ్తారు. సో అందుకు ఇది స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి డబ్బు ఎక్కువ పెట్టుబడి పెట్టేవాళ్ళు, వీటి గురించి అవేర్నెస్ ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్, స్మాల్ చిన్న షేర్ హోల్డర్స్ వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి ఇది మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. మీ దగ్గర మంచిగా అమౌంట్ ఒక 4 లక్షలు 5 లక్షలు క్యాపిటల్ ఉంటే కనుక ఇట్లాంటి రైట్ ఎంటైటిల్మెంట్ ఏమైనా రైట్ ఇష్యూస్కి వచ్చినప్పుడు మంచిగా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారంటే ఈజీగా మీరు 5 lakhs మీద ఈజీగా మీరు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ప్రాఫిట్ తీసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉందండి. వితిన్ స్పాన్ ఆఫ్ 15 days to 20 days అనమాట, అంటే వితిన్ 1 monthలో తీసుకోవచ్చు. సో ఇలా స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే నేను చెప్పడం ఏంటంటే ఐపీఓలో ఒకటే పార్టిసిపేట్ చేయడం కాదండి మార్కెట్, తర్వాత ఇంట్రాడేలోనే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనే ఉద్దేశం ఒకటి ఇంటెన్షన్ పెట్టుకోకండి. లేదంటే డెరివేటివ్ సెగ్మెంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోనే నేను పార్టిసిపేట్ చేస్తాను, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను, ఇది వదిలేసి మీరు బియాండ్ లెవెల్స్ అంటే వీటికో కూడా మనకు ఆపర్చునిటీ ఉంది, ఇక్కడ కూడా మనం తీసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను.